రాజులు మొదటి గ్రంథం. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి బెట్ట కలుగక ఉండెను. కాబట్టి వారు, మా ఏలిన వాడును రాజవు నగు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి బెట్ట కలుగుటకు నీ కవుటిలో పండుకొనమని చెప్పి ఇజ్రాయేలు దేశపు దిక్కులన్నిటినీ తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అబీషగు అను షూనేమియురాలిని చూచి రాజు నొద్దకు తీసుకుని వచ్చింది. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను. కానీ రాజు దానిని కూడలేదు. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు అగునని అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 70 మంది మనుషులను ఏర్పరచుకొనెను. అతని తండ్రి, నీవు ఇలాగున ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగ చేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము కలవాడు. అబ్షాలోము తరువాత పుట్టినవాడు. అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయము చేసిరి. కానీ యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయామును ప్రవక్త అయిన నాతానును షిమీయును రెయీయును దావీదు యొక్క సూర్యులను అదోనియాతో కలుసుకొనక ఉండిరి. అదోనియా ఎన్ రోగేలు సమీపమందుండు జెహోలేతు అను బండ దగ్గర గొర్రెలను ఎడ్లను కొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులందరినీ యూదా వారగు రాజు యొక్క సేవకులందరినీ పిలిపించెను. కానీ ప్రవక్త యగు నాతానును బెనాయామను దావీదు సూర్యులను తనకు సహోదరుడైన సొలొమోనును పిలవలేదు. అప్పుడు నాతానును సొలొమోను తల్లి అయిన బత్షెబాతో చెప్పినదేమనగా, హగ్గీతు కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినపడలేదా? అయితే ఈ సంగతి మన ఏలిన వాడైన దావీదునకు తెలియకయే ఉన్నది. కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకొనుటకై నేను నీకు ఒక ఆలోచన చెప్పెదము, వినుము. నీవు రాజైన దావీదు నొద్దకు పోయి, నా ఏలిన వాడ రాజా, అవశ్యముగా నా కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలిన వాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకురాలైన నాకు నీవు ప్రమాణపూర్వకముగా సెలవిచ్చితివే. అదోనియా ఏలుచునుట ఏమని అడుగవలెను. రాజుతో నీవు మాట్లాడుచుండగా నేను నీ వెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢీపరచుదునని చెప్పాను. కాబట్టి బత్షెబా గదిలో నున్న రాజు నొద్దకు వచ్చెను. రాజు బహువృద్ధుడైన షూనేమియురాలైన అబీషగు రాజును కనిపెట్టుచుండెను. బత్షెబా వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగారా, నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఇలాగూ మనవి చేశాను. నా ఏలినవాడా, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాలైన నాకు ప్రమాణము చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడే నా సింహాసనం మీద ఆసీనుడగు అని సెలవిచ్చితివే. ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు. ఈ సంగతి నా ఏలిన వాడవకు రాజువకు నీకు తెలియకనే ఉన్నది. ఎవడు ఎడ్లను కొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించే రాజకుమారులందరినీ యాజకుడైన అబ్యాతారుతో సైన్యాధిపతి అయిన యోవాబును పిలిపించెను. కానీ నీ సేవకుడైన సొలొమోనును పిలవలేదు. నా ఏలిన వాడైన రాజువగు నీ తరువాత సింహాసనం మీద ఎవడో ఆసీనుడగునో అందును గూర్చి ఇశ్రాయేలు కనిపెట్టి ఉన్నారు. అదిగాక నా ఏలిన వాడివైన రాజువగు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తరువాత నేనును నా కుమారుడైన సొలొమోనును అపరాధులుగా ఎంచబడుతుము. ఆమె రాజుతో మాట్లాడుచున్నప్పుడు ప్రవక్తయగు నాతానును లోపలికి రాగా, ప్రవక్తయగు నాతానును వచ్చి ఉన్నాడని సేవకులు రాజునకు తెలియజేసిరి. అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారము చేసి సాష్టాంగపడి, నా ఏలినవాడవైన రాజా, అదోనియా నీ తరువాత ఏలినవాడైన నీ సింహాసనము మీద కూర్చుండువని నీవు సెలవిచ్చితివా? ఏలైనగా ఈ దినంన అతడు పోయి విస్తారమైన ఎడ్లను కొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ సైన్యాధిపతులను యాజకుడైన అబ్యాతారును పిలువనంపగా వారు వాని సముఖంలో అన్న ప్రాణములు పుచ్చుకొనుచు రాజైన అదోనియా
చిరంజీవి అగునుగాక అని పలుకుచున్నారు. అయితే నీ సేవకుడైన నన్నును, యాజకుడైన సొదోకును, యెహోయాద కుమారుడైన బెనాయాను నీ సేవకుడైన సొలొమోనును అతని పిలిచిన వాడు కాడు. నా ఏలిన వాడువను రాజువకు నీ తరువాత సింహాసనం మీద ఎవడు ఆసీనుడుగా ఉండునో అది నీ సేవకుడైన నాతో చెప్పక విందువా? ఈ కార్యము నా ఏలిన వాడవు రాజువకు నీ సెలవు చొప్పున జరుగుచున్నదా అని అడిగాను. దావీదు బత్షెబాను పిలువమని సెలవీయగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలవబడెను. అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినదేమనగా, సకలమైన ఉపద్రవంలో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవముతోడు అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తరువాత ఏలిన వాడైన నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణం చేసిన దానిని ఈ దినంలోనే నెరవేర్చుమని చెప్పగా బత్షెబ సాగిలపడి రాజునకు నమస్కారము చేసి, నా ఏలిన వాడైన రాజకు దావీదు సదాకాలము బతుకును గాక అనెను. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సొదోకుకు ప్రవక్త అయిన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను నా యొద్దకు పిలవమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. అంతటా రాజు, మీరు ఏలిన వాడైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెర గాడిద మీద ఎక్కించి గిహోను నాకు తీసుకొని పోయి యాజకుడైన సొదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇజ్రాయేళ్ల మీద రాజుగా అతన్ని పట్టాభిషేకం చేసిన తరువాత మీరు బాకా నాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాక అని ప్రకటన చేయవలెను. ఇజ్రాయేలు వారి మీద, యూదా వారి మీద నేను అతనిని అధికారిగా నియమించి ఉన్నాను కనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతనికి వెంట రాగా అతడు నా సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చాను. అందుకు యెహోయాదా కుమారుడైన బెనయా రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను, అలాగు జరుగును గాక. నా ఏలినవాడకు రాజువకు నీ దేవుడైన యెహోవా నా మాట స్థిరపరచును గాక. యెహోవా నా ఏలినవాడవకు రాజువకు నీకు తోడుగా ఉండినట్లు ఆయన సొలొమోనునకు తోడుగా ఉండి నా ఏలినవాడైన రాజును దావీదు యొక్క రాజ్యం కంటే అతని రాజ్యము ఘనముగా చేయునుగాక అనెను. కాబట్టి యాజకుడైన సొదోకును ప్రవక్త అయిన నాతానుకు యెహోయాదా కుమారుడైన బెనాయాయును కెరేతీయులను పెలీతీయులను రాజైన దావీదు కంచెర గాడిద మీద సొలొమోనును ఎక్కించి గిహోనునకు తీసుకొని రాగా యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అగును గాక అని కేకలు వేసి, మరియు ఈ జనులందరూ అతని వెంబడి వచ్చి పిల్లల గ్రోవులను ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలగున్నట్లు అధికముగా సంతోషించిరి. అదోనీయాయును అతని పిలిచిన వారందరూ విందులో ఉండగా విందు ముగియబో సమయంన ఆ చప్పుడు వారికి వినపడెను. యోవాబు బాకానాదము విని పట్టణమందు ఈ అల్లరి ఏమని అడుగగా యాజకుడైన అబ్యాతారు కుమారుడైన యానాతాను వచ్చెను. అదోనియా లోపలికి రమ్ము, నీవు ధైర్యవంతుడవు, నీవు శుభ సమాచారములతో వచ్చుచున్నావనగా యోనాతాను అదోనియాతో ఇట్లనెను, నిజముగా మన ఏలిన వాడును రాజులకు దావీదు సొలొమోనును రాజుగా నియమించి ఉన్నాడు. రాజు యాజకుడైన సొదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాయును కెరీతీయులను పెలేతీయులను అతనితో కూడా పంపగా వారు రాజు కంచెరగాడిద మీద అతనిని ఊరేగించిరి. యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును గిహోనును దగ్గర అతనికి పట్టాభిషేకము చేసిరి. అక్కడ వారు సంతోషముగా వచ్చి ఉన్నారు. అందువలన పట్టణము అల్లరి ఆయను. మీకు వినపడిన ధ్వని ఇదే. మరియు సొలొమోను రాజ్యాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. అందుకే రాజు సేవకులు మన ఏలినవాడకు రాజువగు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింపవచ్చి, నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనుకు ఎక్కువైన ఖ్యాతి కలిగినట్లు నీ రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా ఉండునట్లు దేవుడు దయచేయుగాక అని చెప్పగా రాజు మంచము మీద సాగిలపడి నమస్కారము చేసి ఇట్లనెను, నేను సజీవునై ఉండగా ఈ దినమున జరిగినట్టు నా సింహాసనము మీద ఆసీనుడగుట ఇజ్రాయేలు దేవుడైన యెహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రం కలుగునుగాక అనెను. అందుకు అదోనియా పిలిచిన వారు భయపడి
లేచి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. అదోనియా సొలొమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠము కొమ్ములను పట్టుకొనెను. అదోనియా రాజైన సొలొమోనుకు భయపడి బలిపీఠము కొమ్ములను పట్టుకొని రాజైన సొలొమోను తన సేవకుడైన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినంలో నాకు ప్రమాణం చేయవలని మనవి చేయనట్లు సొలొమోనునకు సమాచారము రాగా సొలొమోను ఇలాగూ సెలవిచ్చాడు. అతడు తన్ని యోగ్యునిగా అగుపరుచుకొనిన ఎడల అతని తల వెంట్రుకలలో ఒకటైనను కింద పడదు. కానీ అతని యందు దోషము కనపడిన ఎడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి బలిపీఠము వద్ద నుండి అతని పిలువనంపించెను. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగ పడగా సొలొమోను అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చెను.